మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేసింది ఒక్కొక్కటి తవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. నేను ఈ ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యాలన్నిటినీ ఒక్కొక్కటి బయటకు తీయాలనే దాని మీద ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ఇక్కడ ఇటువంటి దోషుల్ని శిక్షించడం వలన మరి ప్రజానీకం కూడా హర్షిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజాస్వామ్య విధానాల్లో ముందుకు నడవడానికి అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎవరైనా సరే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి భవిష్యత్తులో విలువలతోటి వెళుతుంది అనే విశ్వాసం ప్రజల్లోకి వచ్చింది. అభివృద్ధి జరుగుతుందనేది ప్రజల విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా సామాన్యునికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా ఇటువంటి గూండాయిజాన్ని మరి రూపుమాపుతారనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. ఇంకోటి విషయం కూడా చెప్పాలి. నిన్న ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద మరి దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఈరోజు వరకు కూడా పల్నాడు జిల్లాలో జైల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు అంటే, ఒకటి, నువ్వు ఆ రోజు మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసులు బుక్ చేయించారు అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తోటి. ఈరోజు రేపు మీరు కూడా అనుభవిస్తారు. ఎప్పుడు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, దానికి నిదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి మరి అధికారంలోకి రావటం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా నీ యొక్క ఆటలు ఇక